317 జీవో బాధితులను హైదరాబాద్ గాంధీ భవన్ కు పిలిచి మాట్లాడారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. ఇప్పటికే 317 జీవోపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని బాధితులకు వివరించారు పీసీసీ చీఫ్. ఇప్పటికే ప్రభుత్వం మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేసిందని గుర్తు చేశారు. త్వరలో 317 సమస్యను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు మంత్రులు. 317 జీవో బాధితులను హైదరాబాద్ గాంధీ భవన్ కు పిలిచి మాట్లాడారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. 317 జీవోపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని బాధితులకు వివరించారు పీసీసీ చీఫ్. ఇప్పటికే ప్రభుత్వం మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేసిందని గుర్తు చేశారు. త్వరలో 317 సమస్యను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు మంత్రులు. 317 బాధితులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రుల భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేవంతి, 317 జీవో కారణంగా ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జీవో కారణంగా ఉద్యోగ ఉపాధ్యాయులు అంటే ముఖ్యంగా వారు చెప్తున్నది ఏంటంటే తెలంగాణ ఏర్పడిందే స్థానికత మీద. తెలంగాణ ఏర్పడిన తర్వాత 317 జీవో కారణంగా తమ ఉద్యోగాలు, ఇటు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఉద్యోగాలలో స్థానికత కోల్పోయినామంటూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులు పలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 317 జీవో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులతోని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా కేబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది మంత్రులతో. ముఖ్యంగా ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి కారణంగా 317కు సంబంధించి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము, భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు చేస్తూ ఇటు కుటుంబాలకు దూరం అవుతున్నామంటూ వెంటనే ఈ జీవోకు సంబంధించి రద్దు చేయాలి, లేదంటే తమ సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా ఈరోజు గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు. దీనిలో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ 317 బాధితులను గాంధీ భవన్ లోపలికి పిలిపించుకొని వారితోని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ముఖ్యంగా వారు చెప్తున్నది ఏంటంటే ఈ జీవో రద్దు చేస్తే ఎటువంటి ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు, అదేవిధంగా అనేక చోట్ల ప్రభుత్వానికి సంబంధించిన పోస్టులు ఖాళీ అవుతాయి, మేము కుటుంబానికి దగ్గరగా ఉండి ప్రభుత్వం కొరకు పనిచేస్తామని చెప్పి 317 బాధితులు కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు విన్నవించారు. దీనికి అనుగుణంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ 317 ఉద్యోగ ఉపాధ్యాయులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం మీకు అండగా ఉన్నది, దీనికి సంబంధించే దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశాము మంత్రి ఆధ్వర్యంలో. ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉంది, అనవసరంగా ఆందోళన చెందొద్దు అని కూడా వారికి టీపీసీసీ చీఫ్ భరోసా ఇస్తున్నారు. అయితే ఎందుకంటే రీసెంట్గా టీచర్ పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడము, డిఎస్సి రిజల్ట్స్ రావడం, ఈ నెల 9వ తేదీన వారందరూ నియామక పత్రాలు ఇవ్వడంతో కొంత ఎందుకంటే కొత్త వారు మళ్ళీ ప్లేస్మెంట్స్కి వస్తారు కనుక తమ ఉద్యోగ భద్రతకు సంబంధించి కొంత ఆందోళన ఉంది. అందుకే ఈరోజు గాంధీ భవన్ వద్ద నిరసన తెలుపుతున్నామని చెప్పి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, ఎటువంటి ఆందోళన చెందొద్దని చెప్పి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే లోపల మాత్రము ఇంకా కొంత చర్చ జరుగుతున్నది. 10 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులను లోపల పిలిచి మాట్లాడుతున్నారు. వారు కూడా అసలు జరిగింది ఏంది, జీవో ఎందుకు తీసుకొచ్చారు, జీవో కారణంగా ఎటువంటి నష్టాలు కలిగాయి, ఎందుకంటే వారు చెప్తున్నది ఏంటంటే గత రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి జీవో కారణంగా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగా 30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అనేక మంది కూడా ట్రావెలింగ్ చేయలేక అనేక రోగాల బారిన పడుతున్నారని చెప్పి కూడా 10 మంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘకు సంబంధించినటువంటి నేతలు కూడా మహేష్ కుమార్ గౌడ్కు వివరిస్తున్నారు. మొత్తంగా కూడా ప్రభుత్వం అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉంది అని చెప్పి ఆందోళన విరమించాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కూడా 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. అయితే జీవో రద్దు చేయడం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగానైతే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు మంత్రులు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు వివరిస్తున్నారు. అయితే 317కు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది. ఆ భేటీలో అనేక విషయాలు చర్చించారు. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఏ జిల్లాలో ఎక్కువ శాతం సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా
ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ వివరించింది కనుక మొత్తంగా కూడా ఈ సమస్యను పరిష్కరించాలి, తొందరలోనే సమస్యను పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ శాంతియుతంగానైతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న తరుణంలో మహేష్ కుమార్ గౌడ్ భేటీ కావడంతో త్వరలోనే తమ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావిస్తున్నామని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులు చెప్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కొంత ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మంత్రులు, టీపీసీసీ చీఫ్ అయితే ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెప్తున్నారు. శ్రవంతి.